కైలాసంలో మనకేం కనిపిస్తుంది వెళ్ళేటప్పుడు అంటే, కైలాసానికి ముందు మనం మానస సరోవరంలో స్నానం చేసి, అంటే మన మనస్సును శుద్ధి చేసుకుని మానస సరోవరం అనేటువంటి ప్రదేశాన్ని మనం గౌరీ స్థలంగా కీర్తించాలి. అర్ధనారీశ్వర స్వరూపంగా మానస సరోవరంలో ఆ అర్ధనారీశ్వర రూపం ఏదైతే పురుషతత్వము స్త్రీతత్వము రెండిటికి కూడా మన కర్మలే కారణము. ఈ జన్మలో ఏ భావనాధికంగా మనం కర్మలను ఆచరిస్తూ ఉంటామో ఆ భావనలు మనల్ని ఆ జన్మకు కారణభూతంగా ఉంటాయి. అందుకే మనం ఏ పని చేసినా శుద్ధ భావనగా చేయాలి. స్త్రీ జన్మ రావటానికి శివానుగ్రహమే కారణము, పురుష జన్మ రావటానికి శివానుగ్రహమే కారణము. మరి స్త్రీ పురుషులు ఇరువురు ఏకరూపాత్మకంగా ఉన్నటువంటి ఆ అర్ధనారీశ్వర స్వరూపంలో, అంటే ప్రకృతి భిన్నంగా, ప్రకృతికి అభేదంగా, చైతన్యానికి అభేదంగా ఇద్దరు ఏకాత్మన ఉన్నటువంటి రూపాన్ని ధరిస్తే అది మానస సరోవర క్షేత్రం.